హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. గురువారం జనవరి 23, 2025 రాశి ఫలాలు ఒకసారి మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీలో కొద్దిమంది ఆభరణాలు కానీ గృహ ఉపయోగకరాలు కానీ కొనుగోలు చేస్తారు. మీరు ఈరోజు మీ భాగస్వామి హృదయ స్పందనలతో ఒక్కటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడారనేందుకు అదే గుర్తు. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. ఈ రాశికి చెందిన వారికి మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనం చేయడానికి, మీకు ఇష్టమైన పాటలు వినడానికి సమయాన్ని వాడుకుంటారు. మీ జీవిత భాగస్వామి మదుపు కన్నా తీయని అని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీకు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక రంగు లేదా చంద్రికా రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక పరిస్థితులలో నిరంతర విస్తరణ కోసం ఎవరికైనా సహాయం చేయండి. అలాగే మీ సమయాన్ని, శక్తిని ఇతర భావోద్వేగ అలాగే మేధో వనరులను పంచుకోవడానికి ఉపయోగించండి. అంతా మంచి జరుగుతుంది. వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా ఉండండి. ఈరోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీకు జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని మెప్పించడం కష్టం. ప్రేమ ఎప్పుడు ఆత్మ ప్రకాశమే, దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీరు మనసులో ఏమనుకుంటున్నారో దానిని చెప్పడానికి భయపడకండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే ఉంటుంది, కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. మీకు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు తస్సమా రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం దుర్గా సప్తసతి పఠనం ఈరోజు చేయండి. కుటుంబ జీవితానికి ఆనందం కలుగుతుంది. మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోండి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచైనా ధనం అనేది అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. మీ విచ్చలవిడి ఖర్చుదారితనం, జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్స్కు దారితీస్తుంది. కనుక బాగా పొద్దుపోయాక తిరగడం, ఇతరులపై బోలెడు ఖర్చు చేయడం మానుకోవాలి. మీ శ్రీమతి తరపు బంధువులు రాక ఆటంకం కలిగించడం వల్ల మీరు ఈరోజు ప్లాన్ ఖరాబ్ అవుతుంది, అప్సెట్ అవుతారు. భాగస్వాములు మీకు కొత్త పథకాలు, వెంచర్ల గురించి ఉత్సుకతతో ఉంటారు. మీకు అనుకూలమైన గ్రహాలు ఈ రోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు, అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. మీకు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం గాని పసుపు రంగు గాని వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, ఆకుపచ్చ దుస్తులు, వస్త్రాలు, గాజులు ఎవరికైనా విరాళంగా నపుంసకులకు ఇవ్వండి. ఇలా ఇవ్వటం వల్ల మంచిది. ఆరోగ్యకరమైన జీవితాన్ని కూడా కాపాడుకోండి. సమాజంలో నపుంసకుల పరిపాలన, పాక్షిక దుష్ప్రభావాలను తగ్గించడంలో మీరు సహాయపడినట్లవుతారు. మీకు కూడా దీనివల్ల మంచి జరుగుతుంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే నాయకత్వ లక్షణ సారం అనేది అంతా ఆత్మవిశ్వాసంలో ఉంటుందని గుర్తించండి. ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. మీ సహోద్యోగుల్లో ఒకరు మీ యొక్క విలువైన వస్తువును దొంగలిస్తారు. కాబట్టి మీరు మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారు అనేది తెలుసుకోండి. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఈ రోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం మర్చిపోకండి. ఇక మీకు ఇలాంటి ఎన్నో అవకాశాలు వచ్చి మీకు కంపెనీలలో ముఖ్యమైన స్థానాన్ని ఇస్తుంది. ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయాల్లో టీవీ చూడటం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోతారు. దాంతో ఆమె లేదా అతను మీతో గొడవ పడతారు. అదృష్ట సంఖ్య మీకు 7, అదృష్ట రంగు లేత తెలుపు రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, పిండిలో నలుపు తెలుపు నువ్వుల గింజలు కలపండి. చేపలు తినడానికి మృదువైన బంతులను తయారు చేయండి. మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందండి.
ఇక సింహరాశి విషయానికి వస్తే జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త శ్రద్ధ అవసరం. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది. తప్పు వేళల్లో తప్పు విషయాలు అనడానికి ప్రయత్నించకండి. మీరు ప్రేమించిన వారిని ఏమీ బాధ పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి. ఒక ప్రియమైన సందేశం వలన మీరు ఈ రోజంతా సంతోషంతోనూ హాయితోనూ నిండిపోతారు. మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంలో మీకు సహ ఉద్యోగులు సమర్థిస్తారు. మీరు కూడా త్వరితగతంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలను సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి. ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం కూడా ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు. మీకు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, తత్సమ రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం ఒక ఆవు దానం. అలాగే మీ ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి ఎవరికైనా ఒక ఆవును దానం చేయండి. ఇది సాధ్యం కాకపోతే ఆలయం లేదా సన్యాసుల వద్ద ఆవు ఖర్చుకు సమానమైన మొత్తాన్ని కూడా దానం చేయండి. ఇలా చేయటం వల్ల మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిగిన ఖర్చుల వలన దాచుకోలేకపోతారు. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు మిత్రులు వస్తారు. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకు అది మంచి ఎగ్జైటింగ్గా ఉండే రోజు అవుతుంది. ఈ రాశి గల చిన్న వ్యాపారస్తులు ఈ రోజు నష్టాలను చూస్తారు. అయినప్పటికీ మీరు విచారించాల్సిన పని లేదు. మీరు కష్టపడి సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివలన మీ యొక్క చాలా సమస్యలు తొలగిపోతాయి. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ను అందుకోవచ్చు. మీకు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు గాని బూడిద రంగు గాని వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం ఎల్లప్పుడూ శుక్ర గ్రహాన్ని ఆకట్టుకోవడానికి చక్కగా ఇస్త్రీ చేసిన బట్టలను ధరించండి. శుచిగా శుభ్రంగా ఉండండి. మీ వృత్తి జీవితంలో మంచి ప్రయోజనాల్ని పొందుతారు. ఇక తులారాశి విషయానికి వస్తే మీ చుట్టుపక్కల ఉన్నవారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళు వివాహమైన వారికి వారి యొక్క అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పొరుగు వారితో తగాదా మీ మూడ్ని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే. మీరు సహకరించకపోతే ఎవరూ మీతో మాట్లాడలేరు, పోట్లాడలేరు. సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి. మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి, లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేయవచ్చును. సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతిన అవుతుంది. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు. ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. అనుకోని అతిథి రాకతో మీ ప్లాన్లన్నీ కూడా పాడవచ్చు. అయినా సరే ఈరోజు మీకు బాగానే గడుస్తుంది. మీకు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక చంద్రికా రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం మీతో వెండి మొక్కను ఉంచండి. మీ దగ్గర వెండి ముక్కని అంటే వెండికి సంబంధించింది ఏదైనా చిన్న ముక్క ఉంచుకోండి. ఇలా చేయటం వల్ల కుటుంబ ఆనందం బాగుంటుంది. అలాగే ఒకవేళ ఉంచుకోవడం ఇష్టం లేకపోతే వెండికి సంబంధించింది ఏదైనా కూడా మెడలో వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ తిండిని నియంత్రించండి. బలంగా ఉండటానికి వ్యాయామం చేయండి. మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు. మీ అభిరుచులకు ఇంకా కుటుంబ సభ్యులతోనూ సమయం కేటాయించండి. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ జీవిత భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. మీ దబాయింపు స్వభావం మీ సహా ఉద్యోగులచే విమర్శలకు గురవుతుంది. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు అవుతుంది. మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమ రోజు ఈ రోజు కాబోతోంది. మీకు అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నలుపు రంగు గాని నీలం రంగు గాని వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం వృత్తి జీవితంలో విజయాలు సాధించడానికి వెండితో చేసిన ఒక వస్తువు కానీ ఏదైనా విగ్రహాన్ని కానీ మీ వ్యక్తిగత లేదంటే కుటుంబ సభ్యులు ఎవరికైనా ఇవ్వండి, లేదంటే పూజించండి. ఆ విగ్రహాన్ని పెట్టుకొని అంత మంచి జరుగుతుంది.
ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు గర్భవతులకు అంతగా మంచి రోజు కాదనే చెప్పాలి. అయినా వారు నడిచేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ రోజు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమలో మీకు ఇది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు అవుతుంది. మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న ఫ్యాంటసీలను నిజం చేయడం ద్వారా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యం ఆనందాలలో గురి చేస్తుంది. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువగా అన్నీ గమనిస్తూ ఉండండి. ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాను గాని మ్యాచ్ను గాని ఇంట్లో చూస్తారు. ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడానికి మీరు గమనిస్తారు. మీకు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, తత్సమ రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఎడారిగా ఉన్న ప్రదేశంలో కాటుకని పాతి పెట్టేసి రండి, అంత మంచి జరుగుతుంది. ఇక మకర రాశి విషయానికి వస్తే సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభవిస్తారు. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి. మీ రొమాంటిక్ సంబంధం ఈరోజు సఫర్ అవుతుంది. పని చోట మీ తెలివితేటలను, లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది. శాస్త్రోత్తకమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చును. మీకు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు లేదంటే తత్సమ రంగు వేసుకుంటే మంచిది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య పరస్పర అవగాహన మెరుగుపరచుకోవడానికి ఒక రాగి గొలుసులో రుద్రాక్ష ధరించండి, అంతా మంచి జరుగుతుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు రిలాక్స్ అవ్వాలి. సన్నిహిత స్నేహితులు, మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి. ఆర్థిక పరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీ యొక్క ధనం జాగ్రత్తగా కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి. అనుకోని రొమాంటిక్ వంపు ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనం వలన మీరు ప్రమోషన్లు పొందవచ్చును. అనుభవం గలవారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు. మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ అమ్మగారి అవసరాల కొరకు వినియోగించుకోవాలి అని అనుకుంటారు. కానీ కొన్ని అత్యవసర విషయాలు రావడం వల్ల మీరు సమయం కేటాయించలేకపోతారు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. విమెన్ ఆర్ ఫర్ వీనస్, అలాగే మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ అంటే అమ్మాయి అబ్బాయి పరస్పరం కరిగి ఒకరికొకరు మాట్లాడుకొని అర్థం చేసుకుంటేనే అంత మంచి జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. మీకు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే ఈరోజు మంచిది. మీరు చేయాల్సిన పరిహారం విష్ణువును పూజించడం లేదా అంగాకారక గ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవడం కోసం మద్యం మరియు మాంసాన్ని తీసుకోకుండా ఉండండి. మీ ఆర్థిక పురోగతి అనేది మెరుగుపడుతుంది, అలాగే సహాయపడుతుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే ఈరోజు గురువారం జనవరి 23, 2025. వీళ్ళు జీవితం మీదని ఈరోజు అస్సలు విర్రవీగకండి. జీవితం భద్రత పట్ల దృష్టి పెట్టడం వల్ల నిజమైన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ అనేది చాలా అవసరం. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి కొత్త ధనం ఈరోజు ధనం అనేది నష్టమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజనే చెప్పాలి. ప్రేమికులు కుటుంబ భావాలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు. ఆఫీస్లో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈరోజు మీకు గుర్తింపు కూడా లభిస్తుంది. మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోవడం వంటివి చూస్తారు. ఇది మీకు కొంచెం ఆ జ్ఞాపకాలు అనేది బాధపడతాయి. అంటే కొన్ని బొమ్మలు కావచ్చు, ఏవైనా విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వైవాహిక జీవితాన్ని మెరుగు మార్చుకునేందుకు మీరు చేయాలనుకున్న ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు మీ అంచనాలను మించి మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. ఆనందంగా ఉంటారు. మీకు అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు రంగు కానీ పసను రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్యం కోసం 10 నుంచి 20 నిమిషాల పాటు వెన్నెల కింద కూర్చొని ధ్యానం లాంటిది చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఈ రోజు గురువారం జనవరి 23, 2025 రాశి ఫలాలు ఇవి. సో నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అలాగే మంచి ప్రయోజనాలు కూడా పొందండి. ఎవరైనా రాశి ఫలాలు చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. రేపు మళ్ళీ ఖచ్చితంగా మనం రాశి ఫలాల గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు ఉదయం రాశి ఫలాలు అనేది అప్లోడ్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి. శుభమస్తు.